శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్లో కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మన జీవితం ఒక్కొక్కసారి మనల్ని ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి పెడుతుందంటే అది మనకి ఒక్కొక్కసారి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ఎవరినైనా మనకి ఇష్టం లేని వ్యక్తిని ఎంతగా చీదరించుకుంటాం, ఎంతలా తిట్టుకుంటాం, చీ ఛా అంటూ ఎంత అసహించుకుంటాం మనం. అలాంటిది అతనితోనే మనకు అవసరం వస్తే ఏ నోటితో అయితే తిట్టామో అదే నోటితో అతన్ని పొగడాల్సిన అవసరం వస్తే అలాంటి సిచ్యువేషన్ మన జీవితం తప్పకుండా మనకు తీసుకొస్తుందండి ఒక్కోసారి. అప్పుడు నిజంగా మనమేనా ఇలా తిట్టింది, మనమేనా ఇప్పుడు ఇలా పొగుడుతుంది అని అనుకుంటూ ఉంటాం. అలాంటి విచిత్రమైన సంఘటనలన్నీ ఇవాళ నేను చెప్పబోతున్న కథలో మీరు వింటారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి గబగబా కథ వినిపించేస్తాను, వినేద్దురు గాని. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను. ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసు చూశాను. ఆమె ముఖం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాగదీస్తూ అడిగాడు. ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురామ్మ తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా, 3 చాలు, ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను. ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు, తినడానికి సిద్ధపడుతూ. శుభ్రంగా తిని చేతులు కడుక్కుని వెళ్తూ, నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్పేమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటేనా కాదమ్మా, చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడి మర్యాదలు, అప్పిచ్చినంత మాత్రాన ఇలా అణిగిమణిగి ఉండటమే. మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్య, మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్లకి గొడవలాగుంటుంది, అది మనకు బాగుండదు కదా అన్నాను అన్వయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసెరుగునా, అంతా కాలమహిమ తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లటి బట్టలు, చేతివేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నర్సయ్య గారు. మా వారు ప్రసాద్. ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారిని బిజినెస్ మెన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండాల నరసయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారమమ్మా అన్నారు. మా అత్తగారు గమనించినట్లు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు. అమ్మా, నా మాట కాదన్రు అన్నాడు మీ వాడు. కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం, అందుకే నేనే వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను.
ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే. కాఫీ తాగుతూ, అయితే ఇద్దరు పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫోటోను చూస్తూ. అంతా పసిగట్టినట్టు, బాగుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతైన భార్య, అభిమానవతైన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారనే కంటే మావారే సాగనంపి వచ్చారంటే బాగుంటుంది. మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా ఈ శనీశ్వరుడు? వాణ్ణి చూస్తేనే భయమేస్తోంది. వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలు వద్దు, పాడు వద్దు. లక్షణమైన బ్యాంక్ ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేం అనుభవం ఉందని? అయినా నా మాట ఏనాడు విన్నావు? నీకు తోచిందే వేదం. మీ నాన్నగారు ఉంటే ఇలా చేసేవాడివేనా? చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ప్రతి నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయన నేనెందుకు గౌరవిస్తానంటే, మా ముందు వేళాకోళంగా మాట్లాడినా, మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకు పడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గరి బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నర్సయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నర్సయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతని ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట. అతను నరసయ్యను తప్పించుకుని తిరగసాగాడు. నరసయ్య గారు అతన్ని దొంగను పట్టుకున్నట్లు పట్టుకుని నిలదీశారు. ఏమయ్యా, డబ్బెప్పుడిస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా, అవసరం తీరాక బోడి మల్లన్న అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాద్కు నాకంటే ఎక్కువ డబ్బే ఇచ్చావుగా, అతన్ని నాకు అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికాయన, ప్రసాదు నా బంధువోయ్, ప్రసాద్ భార్య నా కూతురు వరస అంటూ దులిపేశారు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుండి నరసయ్య గారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. తరువాత మరో సంఘటన మా బంధాన్ని మరికాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే, వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారాలలో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తరువాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంపదీసి పోయాడా ఏంటి అన్నారు మా అత్తగారు. ఛ, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయన్ను చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్ముగా ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు. మాటల్లో నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాలుజారి పడ్డారు. తుంటెముక విరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. మీరేదో ఇవ్వాలట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే, డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను. నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను. 2-3 రోజుల్లో వస్తాను. రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసొద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు? అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉందామెకు. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళబ్బాయి. మా వారి క్యాంపు 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళబ్బాయి తీయలేదు.
బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు, ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికొచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమా గారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి. ఉమా, ఉమా! మా వారి పిలుపుతో హాల్లోకొచ్చాను. ఈ కాలంలో కూడా ఏమిటండి, పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు. మారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకి ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ, ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చుని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకిమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని నా చేతికిచ్చారు. అందుకని టీపై పైన పెట్టాను. మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి. అతని గొంతు బొంగురుపోయింది. ఆయన చివరి కోరిక. పెదవులను బిగబట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి. నా ఓదార్పు. నాకు ఉమ్మలాంటి కూతురుంటే బాగుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటు వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమీలింది. కాసేపు ఆగి లేచి నిలబడ్డాడు. మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు, తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటికి తీశారు. ఇంటి దస్తావేజులు. మా అందరి నోళ్లు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. వాటితో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్టు. ప్రసాద్కు ఇది తేదీ లేని ఉత్తరం. నేనెప్పుడు పోతానో, ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా. నీ గురించి తెలుసుకొని నీకు అప్పిచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి. నువ్వు నాకెప్పుడెప్పుడు ఎంతెంత డబ్బిచ్చినది అంతా రాసుంచాను. ఎప్పటికైనా పోవాల్సిన వాణ్ణే. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్వు ఇచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకిస్తున్నాను. నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పిచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలు పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు. జీవితం చేయిజారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికున్నప్పుడే చెబితే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలు విలువెక్కువ. అది కొన్నాళ్లేలే, తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషనే. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు, శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు. ఇదేనేమో, పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు. విన్నారు కదండి ఈ కథ. నరసయ్య గారు ఎంతో చిరాకు తెప్పించారు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరికీ. ఏంటినా ఒక శనీశ్వరుడిలాగా తయారయ్యాడు, 2వ తారీఖు 3వ తారీఖు రాగానే ప్రత్యక్షమవుతాడు అని అనుకున్నారే కానీ, మనం తీసుకున్న అప్పుకి వడ్డీ కోసమే ఆయన వస్తున్నాడు,
మనం ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఆయన మనకు అప్పిచ్చాడని మాత్రం ఆలోచించుకోలేదు వాళ్ళు. పైగా అతన్ని నానా మాటలు అనుకునేవాళ్ళు వాళ్ళు. చివరికి ఏం జరిగింది? అతనెంతో తెలివిగా, అతను ఆ కుటుంబ సభ్యుల్ని తన వాళ్ళుగా అనుకొని, అతను అప్పు తీర్చినా కూడా అతనింకా వడ్డీ వసూలు చేస్తూ, చివరికి వాళ్ళ సొమ్ము వాళ్ళకే అప్పచెప్పాడు. చూసారా? ఆ కుటుంబ సభ్యులు ఎంత అపార్థం చేసుకున్నారో నరసయ్య గారిని? మనం కూడా అంతేనండి. ఒక్కొక్కసారి ఊరికే చిరాకు పడిపోతూ ఉంటాం అవతల వాళ్ళ మీద. కానీ వాళ్ళే తిరిగి మనకి ఏదో రూపేణా సహాయం చేస్తారని మాత్రం చాలా లేట్‌గా తెలుసుకుంటాం. మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.